సనాతన వారసులకు ముఖ్యంగా తెలుగువారి జీవన స్రవంతిలో భోగి ఒక పవిత్రమైన మలుపు. కాలచక్రం నెమ్మదిగా దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వైపు మళ్ళే సమయంలో ప్రకృతి కూడా మనుష్యుల హృదయాల్లాగే కొత్త వెలుగుని ఆహ్వానిస్తుంది. ఆ మార్పుకు ఆధ్యాత్మిక రూపమే భోగి. ఇది కేవలం పండుగ కాదు, జీవన శుద్ధికి అంకితమైన ఒక పవనమైన దినం. తెల్లవారుజామునే భోగి మంటలు వెలిగించినప్పుడు ఆ అగ్నిజ్వాలలో కేవలం పాత వస్తువులే కాదు, మనలో దాగి ఉన్న బాధలు, నిరాశలు, అలసటలు కూడా దగ్ధమవుతాయనే విశ్వాసం ఉంది. చలి తీవ్రంగా ఉండే ఆ సమయంలో మంటల సెగ శరీరానికి ఉష్ణాన్ని ఇస్తే, అగ్ని దర్శనం మనసుకు ధైర్యాన్ని ఇస్తుంది. ఆ మంటల వేడితో కాచిన నీటితో స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించడం ఒక బాహ్యాచారం మాత్రమే కాదు, అంతర్గత పవిత్రతకు సంకేతం కూడా. భోగి రోజు చిన్నారులపై పోసే భోగి పళ్ళు ఒక దీవెనల కవచం లాంటివి. ఇళ్ల ముందర వేసే ముగ్గులు, వాటి మధ్య ఉంచే గొబ్బెమ్మలు భోగి రోజున ప్రత్యేకమైన అర్థాన్ని సంతరించుకుంటాయి. అవి కేవలం అలంకరణలు కాదు, భూమాతకు అర్పించే నమస్కారాలు. వ్యవసాయ జీవనానికి మూలమైన నేలపై రంగుల రూపంలో కృతజ్ఞతను వ్యక్తం చేసే సాంప్రదాయం ఇది. గ్రామాల్లో వినిపించే హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు మన సంస్కృతిలో సామూహిక ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రతిబింబిస్తాయి. గోదాదేవి రంగనాథుల్లో లీనమై పరమభోగాన్ని పొందిన దినమని, భోగి ఆధ్యాత్మిక సంపూర్ణతకు సంకేతమని చెబుతారు. అందుకే భోగి రోజు ఇంద్రుడు వరుణుడిని స్మరించుకుంటూ ప్రకృతి కృప మనపై ఉండాలని కోరుకుంటారు. భోగి పండుగ మనకు చెప్పే సందేశం ఒక్కటే: జీవితంలో పాత భారాలను విడిచిపెట్టకుండా కొత్త ఆనందాలు రావు. అగ్నికి అర్పించిన పాత వస్తువుల్లాగే మన హృదయంలోని అశాంతిని, స్వార్థ బుద్ధిని కూడా విడిచినప్పుడే ఉత్తమమైన మార్పు సాధ్యమవుతుంది. భోగి అనేది వెలుపల మండే మంట మాత్రమే కాదు, అది లోపల వెలిగే ఆత్మజ్యోతి. ఆ జ్యోతి వెలుగులో మన జీవితం శాంతి, సంతృప్తి, భక్తితో నిండాలని కోరుకోవడమే భోగి పండుగ యొక్క అసలైన ఆధ్యాత్మిక సారం.